సో ఇప్పుడు మనకి ఐవీఎఫ్ ఇవన్నీ ఇన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా మ్యామ్, అందరూ ఏమనుకుంటారంటే సో ఈ ప్రాసెస్ అంతా న్యాచురల్గా మన బాడీలో జరగట్లేదు, మొత్తం కంప్లీట్గా మన ఓవరీలో ఉన్న ఎగ్ తీసేస్తున్నారు, స్పర్మ్ తీసేస్తున్నారు, సో ఆర్టిఫిషియల్గా ల్యాబ్లోనే మనకి బేబీ వచ్చేస్తుంది అన్నంత మిత్లో ఉంటారు. అసలు ప్రాసెస్ ఏంటి మ్యామ్? అసలు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? సో ఈ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ అని అంటారండి ఇవన్నీ. సో దీనిలో ఏంటంటే ఫస్ట్ చెప్పాను కదా, బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తే అడ్వాన్స్డ్. బేసిక్ అంటే ఏముండదండి, ఒక్కొక్కసారి ఉట్టి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ స్టార్ట్ చేస్తేనే ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి, లేదంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమందికి ఎగ్ సరిగ్గా న్యాచురల్గా పెరగట్లేదు, వాళ్ళకి ఏంటంటే ఎగ్ పెరగడానికి మనం టాబ్లెట్స్ ఇస్తాం. దానిలో ఎగ్ బాగానే పెరుగుతుంది, బాగానే రిలీజ్ అవుతుందంటే వాళ్ళు మళ్ళీ న్యాచురల్గా ట్రై చేస్తారు. దానిలో కాకుండా కొన్ని గొనడోట్రోపిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సపోజ్ ఎగ్తో కూడా రెస్పాన్స్ రావట్లేదంటే ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తాం. సో ఇది చిన్న రకమైన ట్రీట్మెంట్, ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ అని అంటాం. నెక్స్ట్ దీనిలోనే కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఐయుఐ అని అంటామండి. సో ఫస్ట్ అంతా సేమ్ ఉంటుంది ఓవ్యులేషన్ ఇండక్షన్ లాగానే, ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తాము, అవసరమైతే ఇంజెక్షన్స్ ఇస్తాము. ఒకటో రెండో ఎగ్స్ పెరిగిన తర్వాత అది రిలీజ్ అయిన తర్వాత మనము సీమెన్ శాంపుల్ని యూట్రస్ లోపల వేయడం అనే ప్రొసీజర్ ఐయుఐ. ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం, ఆ పేరులోనే ఉంది. యూట్రస్ లోపలికి ఇన్సెమినేట్ చేయడం అంటే స్పర్మ్ని డిపాజిట్ చేయడం. సో దీనిలో కూడా ప్రెగ్నెన్సీ వస్తే న్యాచురల్గా వచ్చినట్టే. అండ్ ఒకవేళ ఈ చిన్న ట్రీట్మెంట్స్తో వచ్చేసింది అని అంటే అప్పుడు ఓకే, లేదు ఒకవేళ రాలేదు అంటే మాత్రం లాస్ట్ ఆప్షన్ టెస్ట్ ట్యూబ్ బేబీ. అంటే అర్థమయ్యే భాషలో టెస్ట్ ట్యూబ్ అంటాం తప్ప అక్కడెక్కడ టెస్ట్ ట్యూబ్స్ యూజ్ చేయడము, బేబీని టెస్ట్ ట్యూబ్లో గ్రో చేయడం లాంటిది ఏమి ఉండదండి. ఒకటి ఎగ్ స్పర్మ్ రెండు బయటికి తీసి బయటనే కలిపి దాన్ని 5 days ల్యాబ్లో పెడితే ఒక సెల్ స్టేజ్లోనే ఉంటుంది, అదేం బేబీ అప్పుడే ఫామ్ అయిపోదు. సో ఆ బ్లాస్టోసిస్ట్ అనే స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, యూట్రస్ లోపలికి పెడతాం. సో దీన్ని ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ పద్ధతి అనేది దాని కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అనమాట. సో ఇవన్నీ దాని టెక్నిక్స్ అనమాట. సో నార్మల్గా వెళ్ళేవి యూజ్ చేసేవి ఈ టెక్నిక్స్ ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు మేల్స్లో మనం చాలామంది ఇన్ఫర్టిలిటీ చూస్తూ ఉంటాం మ్యామ్. సో ఎలాంటి కాజెస్ ఉంటాయి మ్యామ్ వాళ్ళకి? అంటే నెంబర్ ఆఫ్ కాజెస్ ఉండొచ్చు, లైక్ స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, క్వాలిటీ తక్కువ ఉండొచ్చు, అండ్ అందరూ సెమెన్ వస్తే సరిపోతుంది, సో ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ సెమెన్ మనం ఎజాక్యులేట్ చేస్తున్నాం బట్ అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అందులో స్పర్మ్సే ఉండకపోవచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి కదా మ్యామ్, ఏంటి మ్యామ్ అవన్నీ? అంటే ఈదర్ స్పర్మ్ మీరు అన్నట్టు మోటిలిటీ తక్కువ ఉండడం, కౌంట్ తక్కువ ఉండడం, అంటే డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు కౌంట్ తగ్గింది అంటే ఆలిగోజూస్పర్మియా అంటాము, మోటిలిటీ తగ్గింది ఎస్థెనోజూస్పర్మియా అంటాం, కంప్లీట్గా స్పర్మే 0 ఉంది అంటే అజూస్పర్మియా అంటాం. సో అసలు రీజన్స్ ఏంటి అనేది మనం చూసుకోవాలండి. ఫస్ట్ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఏదన్నా వెరికోసీల్ అంటాము అట్లాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, టెస్టిస్ అసలు ఒక్కొక్కసారి టెస్టిస్ నార్మల్గా పిల్లలు పుట్టకముందు పుట్టలో ఉంటుంది, బేబీ పుట్టే టైంకి కిందికి స్క్రోటల్ సాక్స్కి వస్తుంది. సో అదేమన్నా వచ్చిందా లేదంటే పుట్టలోనే ఉందా, అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాము. లేదంటే ఏమైనా సర్జరీస్ అయ్యాయా, ఏమైనా ఇంజరీస్ అయ్యాయా, ఇలాంటి ఏమైనా రీజన్స్ ఉన్నాయా, ఆల్కహాల్, స్మోకింగ్, ఏమైనా అన్కంట్రోల్డ్ డయాబెటీస్, లేదంటే ఇంకేమైనా స్పైనల్ కార్డ్ ఇష్యూస్ అట్లా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా న్యూరల్ డిఫెక్ట్స్ ఉన్నాయా. సో ఇవన్నీ చూసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు అజూస్పర్మియా వచ్చినప్పుడు మాత్రం దాని కాజెస్ ఏంటి అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే ఎక్కడైనా బయటికి వెళ్ళే వేలో బ్లాక్స్ ఉన్నాయా, లేదంటే టెస్టిస్ పనితీరే తగ్గిపోతుందా. బికాస్ ఇందాక చెప్పినట్టు ఆడవాళ్ళలాగా కాదండి, మగవాళ్ళకి. ఆడవాళ్ళకి ఏంటంటే వీఆర్ ఆల్ బార్న్ విత్ సర్టన్ సెట్ ఆఫ్ ఎగ్స్, అవి తగ్గిపోగానే పీరియడ్స్ ఆగిపోతాయి, మెనోపాజ్ వచ్చేస్తుంది. మగవాళ్ళకి అట్లా కాదు, వాళ్ళకి డైలీ ప్రొడక్షన్ ఉంటుంది, స్పర్మ్ ప్రొడక్షన్ అనేది. సో ఆ స్పర్మ్ ప్రొడక్షన్ రావాలంటే స్పర్మ్స్ ఆ చిన్న ఎక్కడైతే ఆ ప్రైమోడియల్ జర్మ్ సెల్స్ ఉన్నాయో అక్కడ నుంచి స్పర్మ్స్ వస్తాయి. అంటే సీడ్స్ అనుకోండి, సీడ్స్ నుంచి స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఆ సీడ్సే తగ్గినాయి, ఆ ప్రైమోడియల్ సెల్సే తగ్గినాయి అన్నప్పుడు వాళ్ళకి యంగ్ ఏజ్లోనే, ఈ మధ్య అది కూడా చూస్తున్నాం చాలామందికి, స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము, కంప్లీట్ 0 అయిపోవడం అనేది చూస్తుంటాం. ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ఆక్యుపేషనల్ ప్రాబ్లమ్స్. అంటే చాలామంది డ్రైవర్స్లో లేదంటే అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ అది ఉన్న వాళ్ళలో, ఏదైనా లోకల్ టెస్టిక్యులర్ టెంపరేచర్ ఎక్కువ, అంటే ఈ బేకర్స్, షెఫ్స్, ఆన్ సైడ్ వర్క్ చేసే వాళ్ళు, ఈ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది, ఈ అన్ని కాజెస్ బేసిక్లీ మనం వాళ్ళ సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్ని బట్టి దానిలో మనం మోస్ట్ ఆఫ్ ద కాజెస్ రూల్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం మందిలో ఏంటంటే ఈవెన్ హార్మోనల్ టెస్ట్ కూడా ఇస్తామండి. సో ఎస్పెషలీ ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా, కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా ఇవన్నీ ఇష్యూస్ చూస్తుంటాం.